ఇవన్నీ ఒకవైపున కనిపిస్తుంటే ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు గొంతు కలపడం కూడా మనం రెండో వైపున చూస్తున్నాం. సార్, ఆర్ఎస్ఎస్ బీజేపీ గేమ్ ప్లాన్ అమెరికాలో చుక్కెదురు యూనివర్సిటీ రౌండ్ అంటే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు. వాళ్ళ కార్యవర్గ సమావేశం అయిన తర్వాత బీజేపీ తరఫున ఒక విస్తృతమైన ప్రణాళిక, ఇప్పుడు జాతీయ పరిస్థితులు వీటన్నిటి తర్వాత ఎలా మనం ముందుకు పోవాలి, తదుపరి చర్య ఏంటని సరే కొంతమంది ఊహాగానాలు కూడా చేస్తున్నారు. అంటే మోదీకి వారసుని ఎంచుకోవడం కోసం సంఘ పరివార్ ప్రయత్నిస్తుందని మొన్న రామ్ మాధవ్ను మళ్ళీ కార్యదర్శిని ఒక బాధ్యుని చేయడంతో రామ్ మాధవ్ను చేస్తారని, రామ్ మాధవ్ వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ అని, ఇవన్నీ నిజం కాదు కానీ రామ్ మాధవ్కి వస్తాయి అలా ఎవరో ఆలోచించట్లేదు. కానీ ఒక తీవ్రమైన మదనం అయితే జరుగుతుంది. ఇందులో వ్యవస్థాగతమైనవి, రాజకీయ విధానపరమైనవి, మూడవది వెనకబాటును దిద్దుకోవాల్సినవి. ఇది ఆంధ్రప్రదేశ్లో జరగడం వల్ల, కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉండడం వల్ల, ప్రత్యేకించి ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్లు తమ విధానం, తమ సిద్ధాంతం, వాటి మీద వాళ్ళు స్ట్రెస్ పెట్టి చూడడం అన్నది ఖచ్చితంగా తెలుగుదేశం పరిధికి బయట ఉండేటటువంటి అంశం. సో తమ స్థానాన్ని తాము బలపరచుకోవడానికి, పటిష్టం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దాని మీద శ్రద్ధ పెడతారు ఇక మీదట. అది కూడా విశాఖపట్నం వాళ్ళకి ఇష్టమైంది. విశాఖ మేయర్ మాకు కావాలి అన్న పద్ధతిలో ఈ మధ్య కూడా బీజేపీ నాయకులు కొంచెం మాట్లాడారు. కాబట్టి విశాఖలో ఈ సమావేశం జరగడం అలాంటి ఒక ప్రాధాన్యత ఉంది. రెండోది వాళ్ళ గేమ్ ప్లాన్ జాతీయంగా ఎలా ఉండబోతుంది, ఈ సనాతనాన్ని, ఈ రకరకాల అంశాలు మరొకసారి తీవ్రం చేసేటటువంటి దిశలో వాళ్ళు వెళ్తారు. అది ఒకటే దీనికి విరుగుడని, ఈ బొద్దింకలకు విరుగుడు, మళ్ళీ మనం సనాతనం బయటికి తీయాలి అనే ఆలోచన వాళ్ళు చేస్తున్నారన్నది కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో రెండు పరిణామాలు మనకు అంతర్జాతీయంగా ముడిపడినవి కనిపిస్తాయి. ఒకటి, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అమెరికాకు రావడాన్ని అడ్డుకోవాలి అని అక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసే ఒక సంస్థ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆర్ఎస్ఎస్ మత రాజకీయాలు నడుపుతుంది, మైనార్టీలకు సంబంధించిన అనేక అంశాల్లో దాడుల్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి. కాబట్టి మోహన్ భగవత్ను మీరు ఆహ్వానించకండి, ఆయనకు అవకాశం ఇవ్వకండి అని యూసీఆర్ఐ సంథింగ్, యునైటెడ్ కౌన్సిల్ ఫర్ రిలీజియస్ ఇంటాలరెన్స్ అని వాళ్ళు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు వాళ్ళు సిఫార్సు చేశారు. గతంలో మోదీని కూడా రానివద్దన్నారు. ఇప్పుడు ఒక మాట అన్నారు, మోదీ మనతో మంచిగా ఉంటారు కాబట్టి, మోదీ ఆర్ఎస్ఎస్ పరివారానికి చెందిన వాళ్ళు కాబట్టి ఆయనతో మంచిగా ఉండాలని మీరు అనుకోవచ్చు, మీరు మోడీతో మంచిగా ఉండండి, కానీ ఆ పేరుతో ఆర్ఎస్ఎస్ను మోహన్ భగవత్ను మటుకు మీరు రానివ్వకండి అన్నారు. దీన్ని వాస్తవంగా ఏ దేశం విషయం ఆ దేశం అయినప్పటికీ అంతర్జాతీయంగా వెళ్తున్న మెసేజ్ ఎలా ఉందన్నది ఒకటి. రెండో అంశం నేను చెప్పింది, ఆర్ఎస్ఎస్ అమెరికా భారత రాయబారి, అతని పేరు నిన్న ఆయన గేర్ ఆయన నిన్న కాశ్మీర్ వెళ్ళారు. కాశ్మీర్ వెళ్ళి ఒమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు, కాశ్మీర్ ముఖ్యమంత్రితో. గోర్ ఆయన సమావేశమై భారత్లో కాశ్మీర్ అంతర్భాగం, చాలా గట్టి అంతర్భాగం, ఇది చాలా బాగుంది, ఈ పరిపాలన ఇవన్నీ కేంద్ర రాష్ట్రాలు కలిసి చేస్తున్నాయి, సో వీఆర్ హ్యాపీ అని ఒక మాట ఇచ్చాడు. ఇది నిజంగా రివర్స్. అంటే మోహన్ భగవత్ రావడానికి వద్దని అక్కడ అంటున్నప్పుడు అమెరికా రాయబారి, అధికారిక రాయబారి కాశ్మీర్కి వెళ్ళి ఒమర్ అబ్దుల్లాను కలిసి, బీజేపీని కాదు ఒమర్ అబ్దుల్లాను కలిసి కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అన్నీ బాగున్నాయని చెప్పడం అనేది ఇది కూడా బీజేపీకి అంతగా రుచించే విషయం కాదు. ఎందుకంటే 370వ అధికరణం రద్దు జరిగి 7 ఏళ్ళు అయిందని ఈ సందర్భంలో అరెస్టులు, ఒమర్ అబ్దుల్లా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తామన్నారు, 370 ఇవన్నీ ఎప్పుడు చేస్తారని కూడా అడుగుతున్నారు. సో ఈ సమయంలో ఈ గోర్ అనే అతను అక్కడికి వెళ్ళటం బీజేపీకి కష్టం ఒకటైతే, రెండో వైపున పాకిస్తాన్ కూడా అభ్యంతరం చెప్తూ ప్రకటన చేసింది, కాశ్మీర్ మాది, కాశ్మీర్ అక్కడ అంతర్భాగం అని మీరు ఎలా ప్రకటిస్తారు, మేము దీంతో విభేదిస్తున్నాం అని చెప్పి. ఇదంతా ఒక కపట నాటకం నడుస్తుంది.